గత 30 సంవత్సరాలుగా పోరుమామిళ్ళ పట్టణ పరిసర ప్రాంతాల్లో మహర్షి స్కూల్ అనేది ఒక విజనరీగా వెలుగుతుంది. అంటే పేద విద్యార్థులకు చక్కటి బోధన సదుపాయాలతో ముందుగా సాధిస్తూ ఎంతోమందికి విజయాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేది. ఇక్కడ యజమాన్యం వారి మాటల్లో తెలిపే ప్రయత్నం చేద్దాం. ఈ మహర్షి స్కూలు శ్రీ అవధూత కాశీనారాయణ స్వామి వారి ఆశీస్సుల మేరకు వారి సూచనలతో 33 సంవత్సరాల క్రితం అనగా 1993వ సంవత్సరం మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు అనాదిగా ఎంతోమంది పేద విద్యార్థులకు అది విద్యాపరంగా అయితేనేమి, వాళ్ళ వసతి పరంగానైతేనేమి ఎన్నో రకాల సేవలు ఈ విద్యారంగం నుంచి ఎంతోమంది ప్రతిభావంతులు తయారు చేయడం జరిగింది. అలాగే ఎన్నో సార్లు డిస్టిక్ టాప్గా, తాలూకా టాప్గా, అదేవిధంగా మండలంలో కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ మొట్టమొదటి ర్యాంక్ సంపాదించి మంచి ఘనత సాధించిన విద్యాసంస్థ ఇది. ఈ విద్యాసంస్థలో ముఖ్యంగా పేద విద్యార్థులు ఈ కాశీనారాయణ ఆశీస్సులతో వాళ్ళకి మనం కొద్దిగా సర్వీస్ అనేది చేస్తున్నాము. సింగిల్ పేరెంట్స్ అయితేనేమి, డబుల్ పేరెంట్స్ లేకున్న వాళ్ళకు కూడా మనం ఎన్నో కన్సెషన్స్ ఇచ్చి వాళ్ళను అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళ ద్వారా మనము వాళ్ళకు మంచి చదువు అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ నడపడం జరుగుతుంది. ఈరోజు ఈ స్కూల్ యొక్క ఫేర్వెల్ డే దినోత్సవంగా మనము చాలా మంచి కార్యక్రమంగా మంచి అతిథులు సిఐ గారు కానీ, హేమసుందర్ సార్ గారు, అలాగే ఎంపీడీఓ సార్ గారు అందరూ వచ్చేసి వారి యొక్క ఉపన్యాసాలు మన స్కూల్ విద్యార్థులకు అందించడం జరిగింది. ఇంకా ఈ స్కూల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కొన్ని కొత్త సబ్జెక్ట్స్, ఈ సబ్జెక్ట్స్ రెగ్యులర్గా ఉండే 6 సబ్జెక్ట్సే కాకుండా రిమైనింగ్ పిల్లలకి అవసరమైనటువంటి స్కిల్స్ అనేటివి డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కొత్త సబ్జెక్ట్ని ఈ సంవత్సరం నుంచి 1st క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే వారిలోని నైపుణ్యాలు వెలుగు తీయాలి అనే ఉద్దేశంతో డ్రాయింగ్ అనే ఒక కొత్త సబ్జెక్ట్, తర్వాత వారికి సబ్జెక్ట్సే కాదు వారికి నైపుణ్యాలు, విలువలుతో కూడిన ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో మోరల్స్ అండ్ ఎథిక్స్ అనే ఒక కొత్త సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసి వారికి ఈ విద్యార్థులందరికీ మనము ఈ చదువు చెప్పించడం జరుగుతుంది. ఈ పాఠశాల ప్రాంగణంలో చక్కని వసతులతో కూడినటువంటి స్కూల్ క్యాంపస్ అయితేనేమి, ఈ వసతులు అయితేనేమి, గ్రౌండ్ అయితేనేమి, ఫిజికల్ ఎడ్యుకేషన్, మానసికంగా కూడా పిల్లలు స్ట్రాంగ్ అయ్యేదానికి మనము ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను కూడా బోధిస్తూ పిల్లలలో ఇన్స్పిరేషన్ లెవెల్స్తో కూడుకున్నటువంటి నైపుణ్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో మనము ఈ సంస్థని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క టీచర్ కూడా వెల్ క్వాలిఫైడ్ అండ్ వెల్ టీచింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక నానుడి ఏంటంటే, ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క టీచర్కి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ చదివిన విద్యార్థులందరూ భవిష్యత్తులో మంచి ఈ స్థానాలకు చేరుకుంటారనే ఉద్దేశంతో కూడా చాలామంది ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. వాళ్ళకు చాలా ఆసక్తిగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అలాగే మనం గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కానీ సంస్థని 33 సంవత్సరాలుగా అజేయంగా నిలబెట్టడం అనేది ఈరోజు ఈ యొక్క మహర్షికి చరిత్రలోనే ఇది ఒక మలుపురాయిగా మేము భావించడం జరుగుతుంది. మహర్షి స్కూల్లో ఎక్కువ శాతము గవర్నమెంట్ టీచర్గా పొందారనే ఒక ప్రచారం అయితే చాలా వ్యక్తులు వినిపిస్తున్నాయి. వారి మాటలు చెప్పండి సార్. ఎట్లా సార్? అది సత్యం సార్. ఎందుకంటే ఇక్కడ చేసిన ఉపాధ్యాయులు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ జాబ్ అనేది ఖచ్చితంగా వచ్చింది. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా కాశీనారాయణ ఆశీస్సులతో ఉద్యోగం పొందడం అనేది జరిగింది. ఇక్కడ సర్వీస్ చేసినటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వచ్చింది సార్ వాళ్ళకు. అంతేకాకుండా ఇక్కడ చదివినటువంటి పిల్లలు కూడా చాలా మటుకు వాళ్ళ యొక్క భవిష్యత్తులో గొప్ప ఉద్యోగాలు పొందడం జరిగింది. సిఐలు గాను, ఎస్ఐలు గాను, తర్వాత ఇంజనీర్ గాను, కంప్యూటర్ ఇంజనీర్ గాను, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గాను, డాక్టర్స్ గాను, ఇంకా వివిధ శాఖలలో కూడా ఉన్నత పదవులు కూడా పొందడం జరిగింది. ఈ పాఠశాలలో చదివినటువంటి 2005లో చదివినటువంటి అమ్మాయి డిస్టిక్ 1st ర్యాంక్ కూడా
రావడం జరిగింది. సృజన అనే అమ్మాయి డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఆమె ఇప్పుడు గ్రూప్ 2లో మొన్న జరిగిన గ్రూప్ 2లో విజయం పొంది మన డిస్టిక్కే సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రావడం అనేది ట్రెజరీ డిపార్ట్మెంట్లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రావడం కూడా జరిగింది. కాబట్టి ఈ పాఠశాల యొక్క చదివినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనేటువంటి నానుడి అనేది ప్రజల్లో ఉంది సార్. అది విషయం. పేద విద్యార్థులకు కూడా ఇక్కడ చక్కటి భోజన సదుపాయాలు కూడా మహర్షి స్కూల్లో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఏర్పాటు చేయిందని స్థానికులు చెప్తున్నారు. వారి మాటల్లో తెలుపుదాం సార్. ఇక్కడ చెప్పండి సార్. ఎస్ సార్, వాస్తవం. ఉన్న విషయం ఏంటంటే మన మహర్షి స్కూల్ అంటేనే పేద విద్యార్థుల సంస్థ. ఎంతోమందికి పేద విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ ఈ స్థాయిలో 33 సంవత్సరాల నుంచి ఒకటే విధంగా ఎప్పటి నుంచో పేద విద్యార్థులకు కూడా నిరుపేద విద్యార్థులకు అదే పనిగా హాస్టల్ వసతి ఏర్పాటు చేసి ఈ సంవత్సరం కొత్తగా హాస్టల్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా తక్కువ ఫీజులతో, అతి తక్కువ పూర్వమాయల్లో ఎక్కడా లేని అతి తక్కువ ఫీజులతో వాళ్ళకు భోజన వసతి కల్పిస్తూ ఎంతో అనుభవంతో మన హెచ్ఎం సార్ గారు, తర్వాత మోహన్ సార్ గారు, ఈశ్వర్ రెడ్డి సార్ గారు వాళ్ళ అనుభవాలతో కూడా పేద విద్యార్థులకు న్యాయం చేస్తూ ఎంతో విధంగా, అలాగే స్కూల్ విషయానికి వస్తే స్కూల్లో నిరుపేద విద్యార్థులు ఎవరైనా తల్లిదండ్రులు లేని విద్యార్థులందరికీ కూడా ఫ్రీ ఇస్తూ వాళ్ళ కన్సెషన్స్ ఇస్తూ రన్ చేస్తూ ఈ విధంగా మహర్షి స్కూల్ అంటేనే ఒక సర్వీస్ లాగా బయటికి పోతుంది. ఇప్పటి నుంచే కాదు, ఒక 30 ఇయర్స్గా అదే విధంగా సాగుతుంది. ఇప్పుడు కూడా మేము అదే విధంగా కొత్తగా తీసుకున్నా కూడా కొత్త యాజమాన్యం అయినప్పటికీ కూడా ఆ విలువలను కాపాడుతూ మహర్షి స్కూల్ అంటే ఒక నిరుపేద విద్యార్థుల సంస్థ అనే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. తర్వాత ఈ తక్కువ ఫీజులతోనే మనం అధునాతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడా లేని విధంగా ఈ మధ్యనే గవర్నమెంట్ కూడా ప్రకటించింది. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో రీసెంట్గా ప్రకటించింది. దానికంటే ముందుగా మనము అతి తక్కువ ఫీజులతో ప్రైవేట్ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ను ఈ సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంలోనే మొదలు పెట్టడం జరిగింది. విద్యార్థులకు చదువుతో పాటు వాళ్ళకు జీవితంలో ఉపయోగపడేటువంటి విలువలు, వ్యాయామ విద్య అన్ని రకాలుగా మనం నేర్పిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మనం ఇక్కడే ఉంటూ పిల్లల యొక్క స్టడీ పరంగా సాయంత్రం పూట మనం ప్రత్యేకంగా తరగతులను కూడా స్టడీ అవర్స్ను కూడా నిర్వహిస్తూ ఉన్నాము. మొత్తం మీద ఇక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఉపాధ్యాయులందరూ కలిసి పిల్లల యొక్క అభివృద్ధికి దోహదపడతా ఉన్నాము. మాకు ఈ యొక్క మా యాజమాన్యం అయితేనేమి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని చెప్పుకోవడంలో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం.